మొదటగా మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారికి, వారి గురువుగారైనటువంటి శ్రీ సదానంద యోగుల వారికి, అమ్మ స్వర్ణమాల పత్రికి, వీర బ్రహ్మేంద్ర స్వామికి, కాసిరెడ్డి నాయన గారికి, సకల సద్గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సకల ఆత్మలందరికీ ఆత్మ ప్రణామాలు. మరి నాకు ఎంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు మీరందరూ జూమ్‌లో. మనందరి విశ్వగురువు అయినటువంటి పత్రి సార్‌కి, గురువు గారైనటువంటి గురు మహారాజ్ శ్రీ 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 సదానంద స్వామి వారి గురించి నాకు తెలిసినది ఒక 4 మాటలు చెప్పమని కోరినందుకు నేను ఎంతో ధన్యురాలను. గురువు గారి గురించి చెప్పడం. థ్యాంక్ యూ అండి అందరికీ. మరి మన గురువు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన పేరు తలుచుకుంటేనే నాకు కొంచెం కొంచెం కాదండి, చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. సదానంద స్వామి అని అనుకుంటూనే ఒళ్ళంతా ఒకసారిగా ఇలా అనిపిస్తుంది. మరి గురువుగారి గురించి మనం ఎన్నో అనుభవాలు ఉన్నాయి, గత క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. మరి కొన్ని అనుభవాలు షేర్ చేసుకుంటాను. సదానంద స్వామి దగ్గర ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ అక్కడ ఇద్దరు గురువులు ఉన్నారు. గురువులు కాదు, ఇద్దరు మహాయోగులు ఉన్నారు అని మెసేజ్ అండి. ఇద్దరు మహాయోగులు ఎవరున్నారు గురువు గారు, మీరు ఒక్కరే కదా ఇక్కడ ప్రస్తుతం ఉన్నది అంటే జవాబు ఏం రాలేదు. దాని తర్వాత నాకు అర్థమైందండి. ఏమంటే మన పత్రి సారు ఉన్నత లోకాలకు ఎగిన తర్వాత సార్ వచ్చి ఇక్కడ కలిసిపోయారండి. అది వేరే మాస్టర్ ద్వారా తెలిసింది. ఎలా అంటే ఇప్పుడు ఏ అనుభవం వచ్చిన తర్వాత దానికి బీసీ అనుభవం వచ్చిన తర్వాత ఏ అనుభవం యొక్క రిజల్ట్ తెలుస్తుంది. వెంటనే తెలియదండి నాకైతే. ఎప్పుడైనా ఏ అనుభవం వచ్చినా దాని రిజల్ట్ తర్వాత తెలుస్తుంది, అది నిజమా కాదా అనేది. మరి ఎలా తెలుసుకోవాలి? అప్పుడు అడిగితే ఏం చెప్పలేదు. ఇంకొకరు ఎవరు గురువు గారు అంటే. మరి ఎలా అంటే పత్రి సారు బాడీ వెకేట్ చేస్తారంటే ఉన్నత లోకాలు వెళ్తున్నారని తెలిసినప్పుడు చూడ్డానికి వెళ్ళాము. నేను, మా ఫ్రెండ్ సారు వరలక్ష్మి అని. ఇక్కడ మాలతి మేడం అని ఉన్నారండి. వాళ్ళు ఏం చేసినారంటే, మేడం రండి ధ్యానం చేద్దాము ఒకసారి కూర్చొని అని. ఎప్పుడు కలిసినా మేడం ఎందుకో సదానంద స్వామితో ఇష్టం మేడంకి. కూర్చొని ధ్యానం చేస్తున్నాము. నాకైతే ధ్యానం చేయాలనిపించట్లేదు. కళ్ళు మూసుకొని లేచేశాను. ఏం మెసేజ్ ఇస్తారో గురువు గారని. అయితే మా మేడం వరలక్ష్మి మేడం అన్నారు, చూసి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి అందరూ నందవరంలో ఉన్నటువంటి సదానంద స్వామి చుట్టూ అందరు వేల మంది మాస్టర్స్ అందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారంట. అంటే ఏమని అర్థమైంది నాకప్పుడు, ఈ సిచ్యుయేషన్ నెల కిందట వచ్చిన మెసేజ్. అందరూ మనం ఇక్కడ ప్రతిసారి చుట్టూ మనం చేస్తున్నాం. మరి అందరూ మనం ఇక్కడ చేస్తుంటే ప్రతిసారి మనం చూడ్డానికని రౌండ్స్ చేస్తున్నాం కదండి, చాక్లెట్ తీసుకుంటా. అందరూ అక్కడ కనిపిస్తున్నారంట. అంటే ఏమని అక్కడ, ఓహో నాకు వచ్చిన మెసేజ్ కరెక్ట్ అని టాలీ చేసుకున్నానండి. అంటే ఇంకొక గురువు ఉన్నారంటే పత్రి సారు పోయి అక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ లేరని కాదండి, ఆయన ఇష్టమైన ప్లేస్ అక్కడ అని అర్థమైందండి. అలా మరి ఇంకొకసారి ఒక వేరే మాస్టర్స్ వస్తూ ఉంటారు చాలా మంది అక్కడ. మేము వెళ్తూ ఉంటాము. అప్పుడు ఒక మేడం కూర్చొని ధ్యానం చేసిన తర్వాత, ఏం మేడం మీ ఎక్స్పీరియన్స్ గురుగారి గురించి అని అడిగాను. అడిగితే ఆ మేడం అన్నారు, మేడం ఇంత చిన్న రూమా అంటే చూడ్డానికి చిన్న రూమ్ ఇంతే ఉంటుంది కదా, మరి ప్రతి ఇటుక ప్రతి రాయి పైన ఒక్కొక్క మాస్టర్ అంటే ఆ గది చుట్టూతా ఎంత అసలు ప్లేస్ లేకుండా కూర్చొని అందరూ మాస్టర్స్ ధ్యానం చేస్తున్నారు మేడం అన్నారనమాట. నాకైతే షాక్. ఏంటి ఇంత చిన్న రూమ్ లో ఇంతమంది కూర్చొని ధ్యానం చేస్తున్నారా అంటే, మరి అంతే కదండి. మరి విశ్వానికి అందరికీ ఈ ఎనర్జీని అందించేటువంటి గురువు గారు కాబట్టి మరి అందరూ అక్కడ కూర్చొని ఎవరికి కావాల్సినటువంటి జ్ఞానం అవ్వచ్చు, శక్తి అవ్వచ్చు, అలా ధ్యానం చేసుకుంటూ తీసుకుంటూ ఉన్నారండి. ఆ మాట చెప్పినప్పుడు నాకు ఓ నిజమా అనిపించింది. నాకేమంత అనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు పత్రి సార్ ఎప్పుడైతే ఉన్నత లోకాలకు వెళ్తున్నారో
అందరూ వచ్చి అక్కడ ధ్యానం చేస్తున్నారు చుట్టూ అన్నప్పుడు ఓహో! ఆ విజన్ కూడా మేడం చెప్పింది కూడా కరెక్ట్. అంటే గురువులు ఎప్పుడు హింట్ ఇస్తూ ఉంటారన్నమాట. పజిల్ ఇచ్చి దానికి ఆన్సర్ ఎప్పుడో వస్తుంది. 2 రోజులో, 3 రోజులో, నెల అవ్వచ్చు. అది మనకు అప్పుడు గుర్తు చేస్తారు ఆ సిట్యుయేషన్. ఓహో! అప్పుడిచ్చిన కరెక్టు జ్ఞానము అని. అంటే మనం జ్ఞానము తెలుసుకుంటూ ఉండాలండి. అదే ఎరుకతో జ్ఞానం అన్నమాట. ధ్యానం చేస్తూ ఉంటే ఇవన్నీ మనకు అందుతూ ఉంటాయి. గురువుగారు అందించినటువంటి మెసేజులన్నీ. మరి మనం గురువుగారి దగ్గర కూర్చుంటే, గురువుగారి పేరు తలుచుకున్నా భయం ఉండదండి. భయం ఉండదు అనే దానికి నాకొక 2 ఎక్స్‌పీరియన్స్‌లక్కడ. ఒకరోజు గురువుగారి దగ్గర కూర్చొని ధ్యానం చేద్దామని ఎళ్ళాను సండే. లోపలంతా కూర్చున్నారు. సరే అందరూ కూర్చున్నారు గదా! నేను బయట కూర్చొని ధ్యానం చేద్దామని చెట్టు ఉంటుందక్కడ. ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నా. ధ్యానం చేస్తున్నా. ఒక 10 నిమిషాలు సన్నగా వర్షం పడుతుంది. చిన్న చినుకులు అంతే. అందరన్నారు, "మేడం వర్షం పడుతుంది రండి లోపలికి." సరేలే రోజు రొటీనే గదా! లోపల కూర్చొని ఏముంది ఇక్కడ వర్షం పడుతుంది హాయిగుంది అని అలానే కూర్చొని ధ్యానం చేస్తున్నా. వర్షం ఆగిపోయింది. సన్నగా చినుకులు పడుతున్నాయి. అయితే ధ్యానం చేసేటప్పుడు ఒక విజన్ చిన్నది. ఏమంటే నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ఆ పామొచ్చి నాకు మెడలో ఇట్లా చుట్టుకొని మీద పడినట్టు విజనొచ్చింది వెంటనే. విజనొస్తానే నేననుకున్నా గురువుగారు నేను మీ దగ్గర కూర్చొని మీ మహా ఎనర్జీ దగ్గర కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. పామొచ్చినా పర్వాలేదు. అది ఏం చేసినా పర్వాలేదు. నేనిలానే కూర్చుంటాను అని అలానే కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను నా ధ్యానం. ఒక 5, 10 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత వెంటనే ఆ చెట్టు పై నుంచి ఒక పాము టప్పని పక్కలోనే పడిందండి. నా పక్కలో పడింది. ఏందబ్బా టప్పనిందే కళ్ళు మూసుకొని తెరిచాను. తెరిచి ఇట్లా చూస్తే పక్కన ఇంత పెద్ద పామండి. పాము ఇలా వెళ్లి పడింది కింద టప్పని. ఇలా నా వెనక నుంచి ఇలా చిన్న గోడుంటుంది. ఇట్లా వెనక నుంచి ఇలా వెళ్తుంది. వెళ్తే నేను దాన్ని ఇలా జూసి ధ్యానంలో లేచిన తర్వాత మళ్ళీ ఇలా జూసి ఇలా చూసాను. చూస్తే అది ఇట్లా పొడవుగా పోతూ నా వైపు జూసి ఇలా తలెత్తి ఇలా చూసిందండి. చూసి నేను జూసి చూస్తే అది చూసి దిగి వెళ్ళిపోయిందింక. నా ధ్యానం నేను జేసుకుంటున్నా. అంటే మనం గురువు మీద నమ్మకం ఉంటే నాకప్పుడు నేనప్పుడు టెస్ట్ చేసుకున్నా అండి. అంత చిన్న భయం గాని అసలు ఇట్లానే ధ్యానంలోంచి కూర్చున్నా కదలను గూడా కదలలే. ఇలా జూసాను ఆ పాము పక్కలో పడింది అంటే జస్ట్ ఒక అడుగు దూరంలో పడింది అంటే భయం ఉంటుంది గదండీ ఎవరికైనా. కానీ గురువుగారి ఆరలో ఉన్నాం మనమక్కడ. ఆ గురువుగారి ఆరలో ఉన్నందుకు అసలు అంత చిన్న భయం గూడా లేదండి. టెస్ట్ చేసుకున్నా నేను. మరి దాన్ని మరి చూసి మరి వెళ్తుందది పక్కకెళ్తుంది. మరి వెళ్తున్నప్పుడు గూడా నాకు జస్ట్ అసలేం భయం అనిపించలేదు. ఎళ్ళిపోయిన తర్వాత హాయిగా ధ్యానం చేసుకొని, లేసి అనుభవం అక్కడ చెప్పాను. "అవునా! ఇది ఎక్కడ పడింది మేడం" అంటారు. మరి ఆ గురువుగారు పాము రూపంలో వస్తారనేది తర్వాత పుస్తకంలో ఇచ్చారు గదండీ! పాము రూపంలో, పక్షి రూపంలో, కప్ప రూపంలో. కప్ప రూపంలో వస్తారనేది నేను మా ఇంటి దగ్గర వెనక పిరమిడ్ ఉంటుందండి. పిరమిడ్‌కి వెనక ఇంటికి వెనక పిరమిడు. ఒక పెద్ద కప్ప చాలా రోజులు అంటే ఈ పుస్తకం అనుభవం రాకముందనమాట. పక్షి అనుభవం అయితే వచ్చింది గానీ, కప్ప రూపంలో కనిపిస్తారనేది నాకు తెలియట్లేదు. చానా సార్లు నేను అట్లా బయటికెళ్ళినప్పుడంతా ఇంత పెద్ద గోధుమ కప్పనమాట. అలా దగ్గరకొచ్చి అలా తొంగి చూసి అలా అలా వెళ్ళేదనమాట. నాకప్పుడు అంత జ్ఞానం లేదు. నేను గమనించలేదు. తర్వాత పుస్తకంలో ఇచ్చిన తర్వాత కప్ప రూపంలో గూడా నేనొస్తానన్నప్పుడు అయ్యో! నేను మిస్ అయ్యానని అనుకున్నా అన్నమాట. అంటే కప్ప రూపంలో, పాము రూపంలో, ఇలా పక్షి రూపంలో ఇంకా ఏ రూపంలో అయినా వస్తారండి గురువులు. ఇట్లా మనం ఎరుకతో గమనించుకుంటూ ఉండాలి. అంటే భయం ఉండదు. గురువు మన సద్గురువుతో ఉంటే మనకు భయం ఉండదు అనేది ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే పెద్ద కోతులొస్తాయక్కడ. పండ్లు పెడతాం కాబట్టి కోతులు అలా వస్తూ ఉంటాయండి. కోతులొచ్చినప్పుడు ఒకసారి పున్మా మేడం వాళ్ళు గూడా వచ్చారు. పండ్లు బాగా అరటిపళ్ళు, బిస్కెట్‌లు శ్రీమన్నాడని అన్నీ తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు తలా ఒకటిచ్చాను చాక్లెట్టు వాళ్ళంతా. ఇలానే గురువుగారి సమాధి ఎదురుగా డోర్ ఎదురుగా కూర్చొనున్నాను. అందరూ అలా కూర్చున్నారు. చుట్టూ మాట్లాడుతున్నాము. వెంటనే సడెన్‌గా ఒక పెద్ద కోతి ఒక్కటే కోతి వచ్చింది. వీళ్ళందరూ భయపడి అన్నీ నా మీద ఇసిరేసారు. శ్రీమను, పూర్ణిమ అన్నీ పండ్లు అవన్నీ. నేనిలానే కూర్చున్నాను. నాకేం భయమే లేదండి. అలానే కూర్చున్నాను. నా దగ్గరకొచ్చి అట్లా కూర్చున్నారు మెల్లగా. నాకనిపించింది గురువుగారొచ్చింటారు అని. మెల్లగా అలా కూర్చున్నారు పక్కన. కూర్చుంటే పెద్ద బిస్కెట్ ప్యాకెట్ ఉంది. ఇచ్చాను చేతికి. తీసుకొని మెల్లగా వెళ్ళిపోయినారు. మిగతావన్నీ అలానే ఉన్నాయి.
వాళ్ళందరూ "ఏం మేడం కోతొచ్చింటే భయపడలేదా? మీరు అంత భయపడలేదా? అలా కూర్చున్నారు." అందరు చుట్టూ చూస్తున్నారు. ఒక 50 మంది దాకా ఉన్నారండి. అంటే భయం అనేది కాన్సెప్ట్. అంటే ఇది 2 ఎగ్జాంపుల్స్ అండి. ఇలా 2 అక్కడ. మిగతావి చానా జరిగినియి. ఇలా మనము గురువుతో ఉంటే, ఒక సద్గురువుతో ఉంటే ఒక భయం అనే కాన్సెప్ట్ ఉండదు. ఒక బాధ ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఎవరికైనా ఒక సమస్య గాని, బాధ గాని ఏదైనా వచ్చిందనుకోండి, వెంటనే నాకెవరన్నా ఒకవేళ వాళ్ళు అనిపిస్తే అంటే మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు. గురువుగారి సమాధిని వీడియో కాల్ చేసి చూపించాలనిపిస్తుందండి. మరి చూపించాలనిపించినప్పుడు వాళ్ళకి ఎందుకో తెలీదు. చూపించు అనేది లోపల నుంచి మనసులో వస్తుంది. అప్పుడు వీడియో కాల్ చేసి చూపిస్తాను. చూపించినప్పుడు ఎక్కువగా పూర్ణిమ జరుగుతుంటుందిగా పూర్ణిమకు. అమ్మ థాంక్ యూ మేడం గురువుగారు చెప్తాంటే థాంక్ యూ చెప్పు దానికని. ఎందుకు నాకెందుకంటే తను ఏదో బాధలో ఉంటుందన్నమాట. ఒక అనారోగ్య సమస్య అవ్వచ్చు, వేరే సంథింగ్ ఏదన్నా. అలా వెంటనే ఆ గురువుగారితో మాట్లాడుకొని మేడము క్లియర్ అయిపోయింది మేడం అని చెప్తారు. అంటే మనకు వాళ్ళు దగ్గరలో మనం విశ్వానికి సేవ చేస్తూ ఉంటే గురువుని నమ్ముకొని అంటే మన ద్వారా గురువు డైరెక్ట్‌గా చెయ్యకపోయినా వేరే వాళ్ళ ద్వారా గూడా ఒక మెసేజ్ రూపంలో గాని, ఒక సాక్షాత్కారం రూపంలో గాని, ఒక మెసేజ్ రూపంలో గాని ఇలా అందిస్తూ వెళ్తూ ఉంటారండి. మనం వేలు పెట్టుకొని నడిపిస్తారు. చిన్న పిల్లలనైతే పెద్దవాళ్ళు తప్పటడుగులేసేటప్పుడు గాని, పెద్దయిన తర్వాత గాని వేలు పెట్టుకొని ఇలా నడిపిస్తూ ఉంటారు. అలా గురువులు మనందరిని నడిపిస్తూ ఉంటారనే దానికి ఒక సాక్ష్యం అండి అక్కడ. అలా ధ్యానం చేసుకుంటూ మనం రోజు క్రమం తప్పకుండా ధ్యానం జేయాలి. ధ్యానం వీలైనంత వరకి ధ్యాన ప్రచారం, శాకాహార గురించి చెప్పడం. అది మన బాధ్యత. అది విశ్వానికి మనం జేసే పని. అలానే ఒకసారి ప్రేమనాథ్ సార్ క్లాస్‌లో ధ్యానం జేస్తూ ఉన్నాము. ధ్యానం జేస్తూ ఉంటే ఒక విజన్ ఏమని, నేను ధ్యానం జేస్తూ ఉంటే ఆ ఎనర్జీ అంతా వచ్చి మన గురువుగారి సమాధి 2గా చీలి అందులోంచి ఎనర్జీ అంతా పంపిస్తున్నాననమాట. సారు అయిపోయిన తర్వాత ధ్యానం అయిపోయిన తర్వాత ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ చేయండి అన్నారు ప్రేమనాథ్ సార్. సరే ఇలా నేను అనుకుంటున్నా ధ్యానంలో, నేనేంటి గురుగారు మీరంతా పెద్ద మా గురువులు. మీ సమాధి 2గా చీరి మీ సమాధి నుంచి ఎనర్జీ పంపించేంత దాన్ని నేనేం కాదు అని ధ్యానంలో చెప్పుకుంటున్నా గురువుగారితో. అహా! లేదు పంపించాల్సిందే, పంపించాల్సిందే అని మెసేజ్ అన్నమాట. సరే అని ధ్యా లేసిన తర్వాత సార్‌కి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశాను. అంటే ఎట్లా పైనుంచి ఆ విశ్వశక్తి ధ్యానం ద్వారా వచ్చినటువంటి శక్తి 2గా చీలి, ఆ మధ్యలో నుంచి అంతా విశ్వానికి ఇలా స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట ఎనర్జీ అంతా. అంటే ఇక్కడ చిన్న, పెద్ద అని ఏం లేదు. అందరూ సమానమే అనేది. అంటే గురువుగారితో సమానం కాదు. మన వంతేదుందో, మనం చేయాల్సిన పని ఏది ఉందో అది మన ద్వారా జరుగుతుంది. ఇంకొకరి ద్వారా జరిగే పని ఇంకొకరి ద్వారా జరుగుతుంది. ఎవరు ఎక్కువ లేదు, తక్కువ లేదనేది అనిపించిందండి నాకు అలా. ఆ ఎక్స్‌పీరియన్స్ ద్వారా. అనిపించింది సార్ గూడా అదే చెప్పారు. ప్రేరణ సార్. అలా ఏం లేదు మేడం. అందరూ సమానమే. ఎవరి ద్వారా జరగాల్సిన పని అలా జరుగుతుంది అని చెప్పారనమాట. అలా, అలా నడుచుకుంటూ ఉన్నామండి గురువుగారితో మా ప్రయాణం. అలా ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే వీరబ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్‌లో. వీరబ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్‌లో ధ్యానం చేస్తూ ఉంటే ఒకరోజు సడెన్‌గా అంటే ఫస్ట్‌లో ఒక సంవత్సరం 3 ఇయర్స్ అయితుందండి ఆ పిరమిడ్ కట్టి. ఆహ్, కొన్ని రోజులకి ఆ పిరమిడ్ కట్టించిన దాత వేణుగోపాలయ్య గారు ఒక 60 లాక్స్ ప్లేస్ ఇచ్చారు. 25 లాక్స్ కట్టిచ్చారు పిరమిడ్ అంతా ఆయనే పెట్టుకొని. ఆయనకు అనారోగ్యం ఉండేది. మామూలుగా శాకాహారులే. అనారోగ్యం ఉండేది. వయసు దాదాపు 75, 80 వయసు అలా ఉంటుంది. అనారోగ్యం ఉండేదనమాట. ఆయన అప్పుడు పిరమిడ్ కట్టించినప్పుడు నేను ధ్యానం చేస్తూ ఉంటాను. సడెన్‌గా ఒకరోజు ఏమైందంటే ఒక మెసేజ్ ఏమని ఆయనకి లైఫ్ ఎక్స్‌టెండ్ చేయబడింది. అంటే జీవితం పొడిగించబడింది అనేది వచ్చింది. ఇదేంటబ్బా! నాకు సంబంధం లేదు. నేను ధ్యానం చేస్తుంటే ఏవైనా విషయాలు నావి రావాలా గాని, లేదా ఇంకోటి రావాలా గాని ఇలా అనుకున్నాను. ఇదొచ్చిందని, ఈ మెసేజొచ్చిందని మా సార్ చెప్పలే ఫస్టు. వామ్మో! ఆయనకు లైఫ్ ఎక్స్‌టెండ్ చేయమని వచ్చిందని, నాకొచ్చిందంటే మళ్ళీ ఆయన చూస్తే అనారోగ్యం మంచంలో బెడ్ మీదున్నాడు. ఏదో కాలిరిగి బెడ్ మీద పడుకొనున్నాడు. లేలేక నడవలేని స్థితిలో ఉన్నాడనమాట. అని ఇంకా నాకు ఆగినా గూడా ఉండలే. మా సార్‌కి చెప్పేసిన. అయితే వెంటనే రా ఎళ్దాం ఇంటికి పక్కనే పిరమిడ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది ఇల్లు. రా వెళ్దాం రా సార్‌కి చెప్దాం మెసేజి ఆయన హ్యాపీగా ఫీల్ అయితాడు. బెడ్ మీద ఉన్నాడు గదా! ఇంత పిరమిడ్ కట్టిచ్చాడు. మరి పిరమిడ్ కట్టించిన వాళ్ళందరూ
ఆహ్, హాయిగా ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా! ఆయన హ్యాపీ ఫీల్ అయితారు రా ఎళ్దామని ఎళ్ళామనమాట. ఎళ్తే ఆయన బెడ్ మీద పడుకోనున్నాడు. పత్రి సార్ వాళ్ళ ఇంటికెళ్లారు పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు. ఏ బెడ్ మీదయితే పత్రి సార్ పడుకున్నారో ఆయన పడుకొనున్నారు. సరే అని నమస్కారం చేసుకొని సార్ చెప్పారు. "ఇట్లా వచ్చిందంట మేడంకి మీ గురించి మెసేజి లైఫ్ ఎక్స్‌టెండ్ చేయబడిందని. ఇంకా మీరు త్వరగా కోలుకుంటారులెండి" అని చెప్పి వచ్చేసాను. ఒక 5 మినిట్స్ ఉండేసి. అయితే ఆయన అసలు ఇంతవరకు అలా మంచం మీద బెడ్ పైనుండే ఆయన చకచకా లేసి కొన్ని రోజులకే మాతో పాటి నెక్స్టు గురు పౌర్ణమికి అంటే వచ్చిన తర్వాత ఒక 5, 6 నెలలకి గురు పౌర్ణమికి వీధంతా తిరుగుతూ శాకాహార ర్యాలీ చేశామండి అందరితో తరపున. ఆ శాకాహార ర్యాలీలో డాన్సులేసాడండి. అంత పెద్దాయన, అంత అనారోగ్యంతో ఉన్నాయన డాన్స్ ఏసి తిరిగినాడు. అంటే ఆయన ఆ మెసేజ్ గురువుగారిచ్చిన మెసేజి పూర్తిగా తీసుకున్నాడో తెలీదు. అంటే ఆ గురువులు నిజంగా పిరమిడ్ కట్టిచ్చి విశ్వానికి అంకితం జేస్తే ఆయన జెప్పాడు, "పిరమిడ్ మీదే, నాది కాదు. మీరేమన్నా చేసుకోండి, క్లాసులు పెట్టుకోండి, దాన్ని సక్రమంగా నడపండి" అని అంతా విశ్వానికి ఇచ్చేసాడండి ఆయన. ₹1,00,00,000 ఆస్తి కట్టిచ్చి అంతా. అలాంటి మంచి పనులు జేసినప్పుడు గురువులు మన వెంట అంటే మన జీవితాన్ని కూడా పొడిగిస్తారు అనేది ఒక చిన్న ఉదాహరణ అండి అది. అలా. కాబట్టి మనం ఒక లైఫ్ ఎక్స్‌టెండే గాదంటే మన పర్పస్ భూమి మీద మనం చేసే పర్పస్ విశ్వానికి ఉపయోగపడే జీవిత లక్ష్యం పర్పస్ ఏదైతే ఉందో అది అయ్యేంత వరకు మనవలను అలా తీసుకెళ్తూ ఉంటారండి. అలా మనం అయితే గురువును నమ్మి చెయ్యాలి ఏదైనా. నమ్మినప్పుడే అంటే విశ్వాసం, నమ్మకం అంటారు చూడండి. అలా విశ్వాసం, నమ్మకం ఉన్నప్పుడే అది అలా జరిగిపోతుందనమాట. కాబట్టి ఇలా ఎన్నో మెసేజ్‌లండి. ఒకసారైతే డీఎన్ఏ స్వర్ణలత మేడం ఉంటారు విజయవాడ. ఆ మేడం ఇట్లా వస్తున్నాం మేడం సార్ అని చెప్పారు. నైటొచ్చారు. మా ఇంట్లో టిఫిన్ చేసుకొని మా ఇంట్లో బనగానపల్లిలో ఎళ్ళాము. సార్ మేడంతో పాటు ఇంకొక సార్ ఎవరో వచ్చారు. సరే నైట్ ధ్యానం చేద్దాం రండి మేడం అని సమాధి దగ్గర కూర్చున్నాం. కూర్చుంటే మేడం నేను ఇట్లా పక్కనే కూర్చున్నాము. మేడం ధ్యానం చేసుకుంటా, నేను ధ్యానం చేసుకుంటున్నా. మా సార్ అలా పక్క కూర్చున్నారు నలుగురము. కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ మేడం పక్కన లోపల నుంచి మేడం మాట్లాడుతున్నారు గురువుగారితో. నాకు వినిపిస్తున్నాయి మాటలు. ఆ మేడం లోపల నుంచి. ఆ మేడం సైలెంట్‌గా గురువుతో మాట్లాడుకుంటున్నారు. నాకు పక్కన గురువుగారితో మాట్లాడుతున్నారు. ఏంటబ్బా! మేడం మాటలు నాకినపడుతున్నాయి. అయితే క్లారిటీ లేదు. మాట్లాడేదైతే వినపడుతున్నాయి వాయిస్. గురువుగారి మాటలు వినిపించట్లేదు. ఈ మేడం మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఏంటబ్బా! మేడం మాట్లాడుకుంటున్నారే గురువుగారితో అది నిజమా? నాకేమన్నా భ్రమనా? ఆ మేడం గురువుగారితో మాట్లాడేది నాకెలా వినిపిస్తుంది అని ధ్యానం చేసుకున్న తర్వాత లేచి బయటకొచ్చిన తర్వాత అడిగాను. మేడం మీరు గురువుగారితో ఏమన్నా మాట్లాడుకున్నారా అని? అవును మేడం మాట్లాడాను గురువుగారితో ఏదో ఏంటో విశేషాలు ఏదో చర్చించుకున్నారంట టాపిక్ గురించి అన్నారనమాట. అవునా! అయితే మేడం మీ లోపల మీరు గురువుగారితో మాట్లాడే మాటలు నాకు కొంచెం కొంచెం అంటే క్లారిటీ లేదు. మీరు మాట్లాడేదైతే తెలిసింది మేడం మాటలు వినిపించినాయి అన్నా. అవునా! అని మేడం షాక్ అయ్యారన్నమాట. అంటే ఒక గురువులు ఎవరితో అయినా మాట్లాడతారు అంటే సంభాషిస్తారు. అంటే ఇక్కడ సరియైన ధ్యానం చేసుకుంటే, సరియైన మార్గంలో ఉంటే, మనం గురువులు కూడా మాట్లాడతారు అనే ఒక సాక్ష్యం దొరికిందనమాట నాకు. ఒక్కోసారి డౌటొస్తుంటది. ఏమని? మా గురువుగారితో మనతో మాట్లాడింది నిజమేనా? మనకొచ్చిన మెసేజులు కరెక్టేనా? అని మళ్ళీ పక్కన మనం సపోర్ట్ కోసం జూస్తాం. అంటే మన మీద మనకి నమ్మకం లేనప్పుడు సపోర్ట్ జూస్తామనమాట. అలా చూడకుండా గురువు ఏం జేస్తారు మనకి ఒక మనకు సపోర్ట్‌గా ఒక మెసేజ్ అందియడం గాని, ఒక ప్రత్యక్ష సాక్షి ఓహో! అందరితోనే మాట్లాడతానే. నీతోనే గాదు అందరితో ఎవరితో అయినా ఇక్కడికొచ్చి ధ్యానం చేసుకున్నా, ఎక్కడి నుండి తలుచుకున్నా అలా మెసేజ్‌లు ప్రత్యక్షంగా అందిస్తూ ఉంటారండి. ఆ రోజు నిజంగా ఎంతో భాగ్యం అనిపించింది. అంటే ఆహ్, ఎవరో మేడం ఫస్ట్ పరిచయం అన్నమాట తెలీదు డైరెక్ట్‌గా. అలా గురువులు మనకి పక్క నుండి మనకు కావాల్సిన నమ్మకాన్ని కూడా కలిగిస్తారండి. అంటే ధైర్యం ఇస్తారు, నమ్మకం ఇస్తారు, బాధలను పోగొడతారు. ఇంకా మనకేమైనా సమస్యలున్నా ముందుకు మనల్ని నడిపించుకుంటూ తీసుకెళ్తారండి. అనే దానికి ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలు ఒక్కొక్కటి, ఒక్కొక్కటి. అలా ఎంతోమంది వస్తూ ఉంటారండి ఇక్కడికి. అంటే సదానంద స్వామి దగ్గరికి.
ధ్యానం చేసుకోవడానికి వాళ్ళ సమస్యలు కానీ, పోయిన సండే ఒక అబ్బాయొచ్చాడు. అబ్బాయిది వరంగల్ అంట. అయితే "ఏం బాబు" అంటే, "ఎందుకు అలా దూరం కూర్చొనున్నాడు." కొత్త వాళ్ళొచ్చినప్పుడు పలకరిస్తాం గదా! ఆ అబ్బాయి "ఎందుకో మేడం సదానంద స్వామి కనిపించి రావాలనిపించింది" అన్నారు. కానీ ఆ అబ్బాయి రావాలా? వద్దా? ఇంకా డిసైడ్ చేసుకోలేదంట. రైల్వే స్టేషన్‌లో 3 అవర్స్ కూర్చున్నాడంట. ఎళ్ళాలా? వద్దా? ఎళ్ళాలా? వద్దా? అని. 3 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంట్లో ఆలోచన చేసినాడంట. మరి డ్రైవింగ్ చేస్తాడంట అబ్బాయి. మరి వాళ్ళని అడగాలి గదా! పర్మిషన్ లీవ్ ఇస్తారో లేదో సడెన్‌గా ఎళ్ళిపోతే ఎలా? అన్నట్టనమాట. అయితే 3 గంటలు కూర్చొని ఆలోచన చేసిన తర్వాత సడెన్‌గా ట్రైనొస్తే ఎక్కేసినాడంట జర్మన్‌కి. అంటే గురువు ఆశీర్వాదం అంటే తను రప్పించుకుండేదుంటే నువ్వు ఎన్ని గంటలు ఆలోచన చేసినా, నువ్వు రావాల్సినదుంటే ఖచ్చితంగా రప్పించుకుంటారనమాట. అబ్బాయి నైటంతా ధ్యానం చేసుకొని హ్యాపీగా మెసేజ్‌లొచ్చినాయి మేడం. బాగా హ్యాపీగా అనిపించింది అని అలా షేర్ చేస్తూ ఉంటారు. షేర్ చేశాడనమాట. అలా మరి ఈ సదానంద స్వామి దగ్గర 41 డేస్ మరి క్లాస్ పెట్టారు. క్లాస్ కాదండి. మొత్తం పిల్లలు చదువుకుంటున్నారు గదా! మన గ్రూప్ 2 ఎగ్జామ్స్ టెట్ గాని అవ్వచ్చు అలా. కొంతమంది పిల్లలు అక్కడికి చదువుకోవడానికి ట్రస్ట్ ఆశ్రమం తరపున ట్రస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలతో ఇక్కడ చదువుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఇంట్లో పనులన్నీ వదిలిపెట్టి ఇబ్బందులుంటాయి గదా! అని ఒక 41 డేస్‌కి అవకాశం ఇచ్చారండి. మరి తెలంగాణ నుంచి ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు, పెళ్ళైన వాళ్ళు అందరూ ఇంక ఇంటికెళ్ళేది లేదు. ఇక్కడే ఉండి ధ్యానం చేసుకోవడం, చదువుకోవడం. అలా చేసుకుం చేసుకుంటూ ఉన్నారండి. వారిలో ఒక మేడము, ఇద్దరు మేడమ్‌లను కొంచెం కలిసాను. పరిచయం ఉన్నోళ్ళుంటారు గదా! అలా అయినప్పుడు, "ఏం మేడం ఎలా ఉంది? ఇక్కడ స్టడీస్ అంటే ఇంటి దగ్గర ఎలా చదువుకుంటున్నారు? ఇక్కడికి ఎలా ఉంది? తేడా ఏమన్నా ఉందా?" అంటే వాళ్ళన్నారు, "మేడం ఇంటి దగ్గర అసలు చదివితే మనకేమి ఎక్కదు. ఇక్కడ కూర్చొని" అంటే మళ్ళీ చిన్న చిన్న వర్కులు గూడా చేసేవాళ్ళు. కొంచెం అలా వెజిటబుల్స్ ఏదైనా కట్ చేయడం గబగబా. మళ్ళీ అంటే కొంచెం సేవ్ అన్నమాట. తర్వాత మళ్ళీ వాళ్ళకేదన్నా వంటలో హెల్ప్ జేయడం, మళ్ళీ చదువుకోవడం అంతే. అలా చదువుకుంటూ ఉంటే ఒక మేడం అన్నారు, మన అప్పుడే గురుగారి బుక్ రిలీజ్ అయింది సదానంద స్వామిది. ఈ బుక్ చదువుకుంటూ, పక్కన పెట్టుకుంటూ చదువుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళ స్టడీస్. అయితే గురువుగారి వాళ్ళ మదర్ పేరు అంటే తల్లి పేరు ఇప్పుడు ఈ జన్మలో ఖాళీ ఆ అమ్మాయి అలా చదువుతుందంట ఫస్ట్ పేజీలో. చదువుతూ ఉంటే ఖాళీ అని చదివినప్పుడు ఒళ్ళంతా ఒక జర్క్ లాగా అంటే ఒక ఎనర్జీ పాస్ అయినట్టు అనిపించిందంట. అంటే గురువుగారి పేరే గాదు, గురువుగారి మదర్ అంటే వాళ్ళ తల్లిని తలుచుకున్నప్పుడు అంటే ఎవరి పేరు ఆ పుస్తకంలో ఏ పేరు చదివితే ఉచ్చరిస్తే వాళ్ళకు ఎనర్జీ పాస్ అవుతుందో, వాళ్ళు కనెక్ట్ అవుతారో, లేదంటే ఏ వాక్యం చదివితే కనెక్ట్ అవుతారో, అది ఎవరికీ తెలీదండి. వాళ్ళకే తెలుస్తది. అది చదివినప్పుడు డీప్‌గా, ఇన్నర్‌గా అది వాళ్ళు కనెక్ట్ అయిపోతారండి. మేడం నేను ఆ పేరు చదువుతానే నాకు ఒక ఎనర్జీ పాస్ అయిపోయింది మేడం. ఇలా కరెంట్ షాక్ తగిలినట్టు అన్నారన్నమాట. అంటే చూడండి ఒక సద్గురువుతో మనం అక్కడ అమ్మాయి చదువుతూ ప్లస్ ఈ పుస్తకం చదువుకుంటూ ఉంది. అంటే గురువులు వాళ్ళ తల్లిదండ్రులు గూడా ఎంత గొప్పవారో చూడండి. అంటే మనతో వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు. సార్‌తో వచ్చిన మేడం గూడా అంతకన్నా ఎక్కువ గొప్పవాళ్ళు. అలా మరి సారు పత్రి సార్ వాళ్ళ మదర్ అవ్వచ్చు. ఎన్ని సార్లు చెప్తుంటారు సార్ వాళ్ళ మదర్ గురించి. ఎంత గొప్ప ఆహ్, యోగి. మరి అలానే సదానంద స్వామి వాళ్ళ అమ్మగారు గూడా అంటే అందరూ గొప్పవాళ్ళే ఉండొచ్చు. వాళ్ళ అమ్మగారి మెసేజ్ ఆ మేడం ద్వారా తెలిసిందనమాట నాకు. అలా మనం ఎప్పుడు ఎరుకతో ఉంటూ, మన పనులు మనం జేసుకుంటూ, ఇలా చేసుకుంటూ ఉంటే జరుగుతూ ఉంటుందనమాట. అయితే మనకేం నేర్పిస్తారంటే సదానంద స్వామి సహనం నేర్పిస్తారు, ఓర్పు నేర్పిస్తారు. అయితే మన పనులు గూడా నెరవేరుతాయి. మనం విశ్వానికి ఉపయోగపడినప్పుడు మన పనులు తప్పకుండా నెరవేరుతాయండి. ఎంతో ఓర్పు, ఎంతో సహనం, ఓర్పు అక్కడ ఉండాలండి. ఉంటేనే మనకు అప్పుడు జరిగిపోతూ ఉంటాయండి. మరి ఒకసారైతే ఏమైందంటే, మరి ఇంతకుముందు ఫస్ట్‌లో నేనేమనుకున్నానంటే, పని మనిషి వద్దులే ఇంక నేను బాగా ధ్యానం చేసుకొని, ఆరోగ్యంగా ఉండి, మనం పని మనిషిని గూడా మానిపిచ్చేసి సొంతంగా చేసుకుంటున్నాను గదా! ఆ పైసలు మిగులుతాయి గదా! ఒక నెల ప్రతి నెల ఒక 500 గురువుగారికి సమర్పించుకున్న అవకాశం వచ్చిందని అనుకున్నానండి. అయితే అప్పటినుంచి
అలా జమ చేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఏమైతదంటే వెయ్యను. ఎందుకో మర్చిపోతాను ఒక్కోసారి. అయితే మర్చిపోయినప్పుడు ఒక 2 నెలలు గాని, 3 నెలలు గాని, 4 నెలలు, 5, 6 నెలలు ఒక్కొక్కసారి వెయ్యను. అయితే దాని వెనక తర్వాత ఒక 5, 6 నెలల్లో సమ్ అమౌంట్ ఏదన్నా ఒక పనికి ఉపయోగించాల్సొస్తది. అంటే గురువుగారు ఎందుకు మతికి లేకుండా చేశారు అంటే, ఓహో! నెక్స్ట్ పని వస్తుంది. నెక్స్ట్ పని వస్తుంది. దానికి పెట్టొచ్చు అనే దాంతో అలా కంటిన్యూ అయితుందండి. గురువుగారు నాకు ఆ భాగ్యం ఇచ్చినందుకు గురువుగారికి శతకోటి ప్రణామాలు. అలా మనకు తోచిందేదో ఒక రూపాయి అవ్వచ్చు, రూ. 2 అవ్వచ్చు. మన శక్తి మేర మనము గురువులకు, సద్గురువులకు సమర్పించుకోవడం అనేది ఒక అవకాశం అని నేను అనుకుంటున్నానండి. నాకు కల్పించిన అవకాశం అని గురువుగారు నేను అనుకుంటున్నాను. అలా మరి మనం ఈరోజు ప్రతిరోజు ఇలా మనం ఆ జ్ఞానాన్ని పొందుతూ, ధ్యానం చేసుకుంటూ, మనం చేసుకుంటూ ఉంటే అన్నీ నెరవేరుతాయనేది తెలుస్తుంది. ఒకసారి మానం సార్ ఉన్నారు గదా! మానం సార్ వస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక మెసేజ్ అన్నమాట సారు. ఏం చెప్పారంటే ఎవరికో ఒక సమస్యొచ్చిందంట. సమస్యొచ్చినప్పుడు సారే సార్ చెప్పారో, సార్‌కి వేరే వాళ్ళు చెప్పారో తెలీదండి అంత క్లారిటీగా. మరి సదానంద స్వామికి ఒక లేఖ అంటే మీ లెటరు మనం ఎవరికైనా లెటర్స్ రాస్తాం గదండీ పూర్వకాలంలో. ఇలా సమాచారం చెప్పుకుంటూ అలా టు సదానంద స్వామి గారు అని నీకేం ప్రాబ్లమ్ ఉందో, రోజు ఒక పేజీలో రోజు అదే నాకిది గావాలి, ఇది గావాలి. సపోజ్ నీకొక పిరమిడ్ రావాలి. శాకాహార జగత్ గావాలి. నీకు ఆ పిరమిడ్ కట్టడంలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని ఆ సమస్యను తెలుపుతూ 41 రోజు లెటర్ రాసుకోండి సదానంద స్వామికి. మీకు ఆ పని అయిపోతుందని సార్ చెప్పారనమాట. సార్‌కి ఎవరో చెప్పారో మరి నాకంత క్లారిటీ లేదు. సార్ చెప్తూ ఉంటే విన్నాను నేను. అయితే అదే సార్ గూడా అలానే జేశారంట. ఎవరు మామూలు సార్. కొన్ని రోజులు రాసేటప్పటికే ఆ పని పూర్తి అయిపోయిందంట. 41 రోజు కాకముందే. అంటే గురువు గారికి మనము ఒక దరఖాస్తనమాట. ఆన్‌లైన్ దరఖాస్తు. నా సమస్య ఇది. నా పిరమిడ్ రావాలిక్కడ. లేదు నేను శాకాహార ప్రచారం జేయాలి అనుకుంటున్నాను. నీకేమన్నా అడ్డంకులున్నాయా? అవి తొలగిపోవాలి. లేదా నేను ధ్యాన ప్రచారం జేయాలి. నీకేదన్నా నేను ఇంట్లోంచి మీ వారు బయటికెళ్ళనీయట్లేదా? లేదా పిల్లలతో సమస్య, లేదా ఇంకోటి ఏదన్నా అది ఉందా? నీకే సమస్య ఉందో, ఆ సమస్యకు పరిష్కారం కోరుతూ నాకు కల్పించండి గురువుగారని అలా రోజు ఒక పేపర్ తీసుకొని, ఒక బుక్ పెట్టుకొని, రోజు ఒక పేజీ. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు అలా 41 డేస్ రాయమని చెప్పారండి. అలా అంటే 41 రోజనేది ఒక నియమము. అంటే మనం హ్మ్. ఆలోచనను ఒక పేపర్ మీద పెట్టినప్పుడు దానికి ఇంకా ఎక్కువ బలం చేకూరుతుంది అని ఈ సందర్భంగా నేననుకుంటున్నాను. మరి గురువుగారికి మనం అప్లికేషన్ పెట్టుకున్నట్లండి. అలా అన్నమాట. నిమిషము 6:30 అయింది. ఇంకా మరి గురువుగారు చెప్తూ ఉంటారు కదా! మరి కోరింది వచ్చింది కాదనరాదు. వచ్చింది కాదనరాదు. కోరి సాధించరాదు అనేది. దానికి ఒక ఎగ్జాంపుల్ అండి. మా బాబు పీజీ సీటు. ఎలా అంటే మేమేమనుకున్నాం వాడేదో సర్జరీ గావాలి అది ఇది అనుకున్నాడు. మంచి కాలేజ్ రావాలి అనుకున్నాడు. ఫ్రీ సీట్ రావాలి అనుకున్నాడు. కానీ రాలేదు. మరి మనమేమనుకున్నాం కోరినది రాలేదు. మనం కోరి సాధించరాదు అన్నారు గదా! కోరినది రాలేదు. మరి వచ్చిన దాంతో తృప్తి పడాలి. మరి మనం అనుకున్నది రానప్పుడు మనకు కొంచెం ఇది ఉంటది గదండీ! ఎలా మనం అనుకున్నది రాలేదు కదా! అని. కానీ ఆ వచ్చింది తృప్తి పడాలి అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మా బాబు సీటు. ఎలా అంటే అది రాలేదు ఓకే. వచ్చిన దాంతో ఎలా అది మంచిది. అనస్థీషియా అనేది పీజీ వాడికొచ్చిన కాలేజీలో డబల్ ఉందండి. అనస్థీషియా క్రిటికల్ కేర్ అనేది. వాడి కాలేజీ మంచి కాలేజ్ అంటే మంచి ఎక్స్‌పీరియన్స్ అంటే సొంతంగా నేర్చుకునే కాలేజీ. మంచిది అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే కోరి సాధించరాదు, వచ్చింది కాదనరాదు. అదే మంచిదుంటుంది. అంటే మనకు ఏది అవసరమో
మనకు ఏది అవసరమో అదే వస్తుంది. మనం కోరుకున్నది రాదు అనేది ఇక్కడ తెలిసిపోతుందండి. అలా మరి ఇంకా ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే, మరి మొన్న ఈ మధ్య నెహ్రూ నగర్ నుంచి ఒక 25, 30 మెంబర్స్ వచ్చారండి ధ్యానానికి. వాళ్ళు వేరే గురువుగారు పిలుచుకొచ్చారో తెలీదు. మేమెందుకో సడెన్‌గా సాయంత్రం 4 గంటలప్పుడు, 5 గంటలప్పుడు ఉండు ఎళ్దాం. ఎందుకో ఎళ్ళాలనిపించింది ఎళ్ళాము. అయితే వాళ్ళంతా వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. మేమక్కడ ధ్యానం చేసుకుంటూ ఒక మేడము, "మేడం ఏదన్నా చెప్పండి. కొత్తగొచ్చాము ధ్యానంలోకి" అంటే వాళ్ళని ఒక ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకు అడుగుతూ, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు అడుగుతూ, "ఎట్లా వచ్చారమ్మా? పీఎంసీ నుంచి వచ్చాము." ఇలా చెప్తూ ఉన్నారనమాట. మంచి పల్లెటూరు వాళ్ళు. అలా చెప్తూ ఉంటే గురువుగారి దగ్గర కూర్చొని ఒక మేడం బాగా డీప్‌గా ధ్యానం ఎళ్ళిపోయినారు. అందరూ ఇంక అయిపోయింది రండి భోజనానికెళ్దాము అని భోజనానికి కాదు సాయంత్రం అయింది ఎళ్దాం అని పిలుస్తూ ఉంటే, లేపుతూ ఉంటే ఆమె లేయలేకపోతుందనమాట. ఇంకా చేతులు ఇలా పెట్టుకొని ఇలా ఒక ఏదో ఎనర్జీ ఇలా శక్తొచ్చినట్టు ఏదో ఆమె ప్రవర్తిస్తుంది. వాళ్ళందరూ పిలుస్తా ఉన్నా లేయలేదు. సాధ్యం కాలే. ఆ ఎనర్జీని తట్టుకోలేకున్నారు. సరే అని ఒక సారున్నాడు. నేను వెనక కూర్చొని వేరే మేడంతో మాట్లాడుతున్నాను. వీళ్ళలోనే ఒక మేడం. "మేడం, మేడం రండి, రండి ఇట్లా రండి" అంటే, "ఏం సార్" అంటే, "ఇటు చూడండి మేడం మీ మేడం ఏమో లేకునంది. అసలు ఎంత లేపినా నలుగురు లేపినా లేకునంది రండి" అని పిలుచుకెళ్లారనమాట. ఎళ్తే మేడం కూర్చున్నారు. నాకేం అప్పుడేం థాట్స్ లేవు. ఏం చేయాలా అనేది కూడా. మరి గురువుగారు అలా చేపిచ్చుకుంటారేమో! నాకు మైండ్‌లో ఏముండదప్పుడు. ఇది చెయ్యి, అది చెయ్యి ఏమి అనిపిచ్చదనమాట. సడెన్‌గా సరే అని ఒక నిమిషం అలా కళ్ళు మూసుకొని కూర్చొని, "మేడం లేయండి" అంటే ఆమె లేయలేదు. పలికే స్థితిలో లేదు. ఇలా చేతులు తీసినా లేదు. ఇలా ఏదో ఆవహించినట్టు, శక్తి ఆవహించినట్టు ఉందనమాట. సరే ఏం చేయాలా? లేయలేదు కదా! అని వీపు వంగబెట్టి దన, దన, దన 10 సార్లు కొడతారు గదండీ! అలా ఒక 4, 5 ఏట్లు వేశాను. కొట్టాలనిపించింది. జనరల్‌గా నేనెప్పుడు ఎవరిని కొట్టనలా. లేయండి, లేదా కళ్ళు మూసుకోండి ఇలా చెప్తూ ఉంటామనమాట. చేతుల్లో చేతులు పెట్టుకొని మెల్లగా మీ ఎనర్జీనంతా భూమికి పంపించండి. ఇలా చెప్పి వాళ్ళని తెస్తాం గదా! ఒక 4, 5 ఏట్లు దన దన కొట్టే వరకి ఆమె ధ్యానంలోంచి లేసి మళ్ళా బయటకొచ్చి, మళ్ళా బయటకొచ్చి మళ్ళా పడుకొని ఇంకా సేపు లేయకుండుందనమాట. మళ్ళీ ఏమనిపించింది, మళ్ళీ ధూపము అలా ఊదిబత్తీలుంటాయి. ఒక్కోసారి నెగెటివ్ ఎనర్జీస్ వస్తాయండి. వాళ్ళలోటి ఎళ్ళిపోయేటప్పుడు అవి అలా ప్రవర్తిస్తాయంట. అయితే ఇది ఎలా అంటే మేము అక్కడ పుస్తకం రాసేటప్పుడు పుస్తకం రాయనీయకుండా నా వేలైతే ఇలా నొక్కుకుపోయేదండి. ఆ పుస్తకం తయారైనాక పుస్తకం రాసేటప్పుడు, పెన్ పట్టుకొని రాసేటప్పుడు ఈ గోరుకి నల్లగా అయిపోయింది. ఎవరో ఇలా కత్తితో ఇలా ఒత్తినట్టు అనిపిచ్చేది నాకు. అంతా అయిపోయిన తర్వాత నల్లగా గోరంతా నల్లగా అయిపోయిందనమాట. ఇలా నెగెటివ్స్ ఉంటాయన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే గురువులు ఊదిబత్తీలు అంటించుకోండి, అగరబత్తీలు లేదా ధూపం వేసుకోండి ఇంట్లో అని చెప్పేవాళ్ళనమాట. ఇంట్లో ధూపం వేసుకుంటే ఏదన్నా నెగెటివ్ శక్తి ఉంటే వెళ్ళిపోతుందంటండి. ఇది గురువుగారిచ్చిన మెసేజ్. అంటే ఎవరింట్లో అయినా మనం ఇంట్లో దీపం పెట్టుకునేటప్పుడు ఊదుబత్తీలు తిప్పి అలా గుమ్మం దగ్గర అలా పెడతాం గదండీ! అది మనకు పెద్దలు అలా సైంటిఫిక్‌గా డైరెక్ట్‌గా చెప్పకుండా అలా చెప్పారు పూజ ద్వారా. పూజ చేసి అలా పెడితే మంచిదని. అలా ధూపం గాని ఒక ఊదుబత్తీలో ధూపం లేదు గదా! ఊదుబత్తీలు వెలిగించి నాకెందుకో వెంటనే థాటొచ్చింది. ఊదుబత్తీలు తీసుకపోయి వెలిగించి ఆమె దగ్గర ఇలా దగ్గర పెడితే ఆమె సడెన్‌గా లేసింది. ఆ! మంచి వాసనొస్తుంది, మంచి వాసనొస్తుందని. అంటే ఆమెని అప్పుడు ఆ నెగెటివ్ అనేది అలా ఏదో ఉండి ఆమెను పీడిస్తూ ఉన్నిందనమాట. ఎళ్ళిపోయింది. నెగెటివ్ ఎళ్ళిపోయిన తర్వాత ఆమె లేసి అబ్బా! మంచి వాసనొస్తుంది మేడం అని లేసి అప్పుడు ఎరుకలోకొచ్చిందనమాట. అంటే గురువులు ఏం చేయాలో అంటే వాళ్ళకున్న సమస్యలు తీసుకొచ్చి అక్కడ కూర్చుంటే చాలు గురువుగారి దగ్గర కూర్చుంటే చాలు వాళ్ళవి క్లియర్ అయితాయన్నమాట. అలా ఇంకొక మేడం అయితే దొర్లుతా ఉన్నారక్కడ కూర్చొని పడుకొని. అంటే వాళ్ళలో ఏదో నెగెటివ్‌లన్నీ గురువుగారు తీసేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ కర్మలను తీరినప్పుడే. వాళ్ళ కర్మలు తీరినప్పుడే. అంటే ఏదైనా మనకొక సమస్య క్లియర్ కావాలి అంటే అది దానికి సమయం రావాలి. తీరిపోవాలి. అంటే అనుభవించేదేదో అనుభవించాలి. నేర్చుకునేదేదో నేర్చుకోవాలి. కొంచెమన్నా 100% కాకపోయినా అనుభవించాలి. అంటే 100 ఉండేది ఒక 10, 20 మనం చేసే ఫలితాన్ని బట్టి. అలా అనుభవించిన తర్వాతనే అది క్లియర్ అయిపోతుంది. అంటే గురువుగారి దగ్గరికొస్తే తొందరగా క్లియర్ అయిపోతుందన్నమాట. తర్వాత మనం విశ్వానికి ఉపయోగపడొచ్చు. విశ్వానికి ఉపయోగపడే పనులు చేసుకోవచ్చన్నమాట. అలా ఎన్నో అన్నమాట. ఎన్ని సార్లో ఏదైనా మనం సడెన్‌గా మేమెళ్ళాలనుకోము. సడెన్‌గా ఎళ్తాం. అది ఎవరికొకరికి ఏదో ఒకటి
ఒక హెల్ప్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి ఏదైనా మెసేజ్ వాళ్ళకి ఏదన్నా అంటే డైలమాలో ఉంటారు వాళ్ళు. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ధ్యానం చెప్పనీకి అంటే అనుభవాలు చెప్పనీకి కానీ, లేదా గురువుగారి గురించి చెప్పనీకి కానీ, లేదా వాళ్ళకేదైనా గైడెన్స్ ఇవ్వడానికి కానీ, అలా ఏదో ఒక దానికి పిలిపించుకుంటారు. లేదు మేము వాళ్ళ నుంచి ఏదన్నా స్వీకరించేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఎప్పుడు మేము చెప్పేదే కాదండి. ఇది అహంకారం అవుతుంది. మేము వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? అలా అంటే పెద్ద పెద్ద వాళ్ళొస్తూ ఉంటారు. పెద్ద, చిన్న అనేం లేదు. ఎవరి నుంచైనా మనం నేర్చుకుండేదుంటుందండి. మేము నేర్చుకుంటాం వాళ్ళ నుంచి. ఓహో! ఈ సంఘటన ద్వారా ఏం నేర్చుకోవాలి? మరి యాక్చువల్‌గా చెప్పాలంటే నిన్న పగలంతా నాకు గుర్తులేదండి ఈ క్లాస్ ఉందని. చెప్పాను గానీ, మొన్న 2 డేస్ ఏమైందంటే స్కూల్‌లో చిన్న డిన్నర్ ఉంటే బయటి ఫుడ్డు అని కాదు అన్నీ చేశారు. ఒక గోబీ ఒకటి హోటల్‌లో తెప్పిచ్చారు. మరి బయటివి ఎక్కువగా మసాలాలు అవన్నీ తినకూడదు గదా! కానీ అందరితో పాటి వాళ్ళు కొంచెం బలవంతం చేస్తే కొంచెమే తిన్నాను. అయితే 2 డేస్ సఫర్ అయ్యాను దాని నుంచి. మొత్తం వామిటింగ్ అసలు నీళ్లు తాగితే నీళ్లు గూడా వచ్చేవి. మరి ఏం జేయాలి పొద్దున వరకు? అంటే దీని నుంచి ఏం నేర్చుకున్నాం మనం? అంటే బయటివి ఎరుకతో తినేటప్పుడు అనిపిస్తుంది అదేదో నిన్నటిదో ఏదో ఉంది. మనసుకనిపిచ్చింది. అంటే నేనక్కడ నా మనసును ఆత్మ హెచ్చరించింది. నా మనసేం జేసింది? ఆ కోరికను జయించలేకపోయినా నేను. అంటే అది తినాలని తినేసిన. ఆత్మ జెప్పింది గదా! ఆత్మ జెప్పిన మాట వినాలి గదా! అది కొంచెం చూసుకొని తిను అని. కానీ మనకక్కడ నాలుక రుచులనేటివి అనొచ్చు, లేదా ఈ కర్మ ఏదో ఉంది అనొచ్చు. దాని వలన తిని ఇంకా 2 డేస్ బాధపడ్డానండి. అంటే వామిటింగ్స్ ఇంకా నీరసం అయిపోయి, నిన్న క్లాసు ఈరోజు చెప్తానని గూడా అనుకోలే నేను. నిన్నంతా మళ్ళీ వేరే పని ఉంటే పని జేపించుకుంటూ అలా ఉన్నాను. అంటే ఆ సంఘటన వల్ల ఏం దెలుసుకోవాలి మనం? ఏదన్నా మన ఎక్స్‌పీరియన్స్ అనుభవమే జ్ఞానం అంటాం గదా! అలా అన్నమాట. ఓహో! నీ ఆత్మ చెప్పినప్పుడు, నువ్వు హెచ్చరించినప్పుడు దాన్ని ఎరుకతో వినాలి. ఇది జ్ఞానం. ఎరుక తెచ్చుకోవాలి. ఓహో! ఇదేదో నన్ను హెచ్చరిస్తుంది. నేను జాగ్రత్తగా ఉండాలి అని చూడాలి ఇంకొకసారి మళ్ళీ మెల్లగా. లేదు ఆ కర్మ అనుభవించేదేదో ఉంది. నేనేదో చేసి ఉండొచ్చు. అది ఇలా నా ఒకరోజు అనారోగ్యంతో అది నా కర్మ తీరిపోయింది అనుకోవచ్చనమాట. అలా 2 అంటే జ్ఞానం అనేది ఉన్నప్పుడు మనం దాన్ని తీసుకుంటాం. లేదంటే అయ్యో! నేను ఊరికే తింటి, ఆ మేడం ఇచ్చా, డిన్నర్ ఇచ్చా, నేను ఊరికే తింటి, అనవసరంగా తింటి అని గతంలోనే కొట్టుకుంటూ, ఆ వచ్చిన అనారోగ్యాన్ని బాధపడుతూ, దాన్ని ఇంకా ఎక్కువ పెద్దది చేసుకుంటూ, ఇంకా ఎక్కువ కర్మ పెంచుకుంటామనమాట. అలా కాకుండా మనం జ్ఞానం ఉందనుకోండి, ఓహో! ఏదో కర్మ పోవడానికొచ్చింది. లేదు ఏదో పాఠం నేర్చుకోవడానికి ఈ సంఘటన నాకు వచ్చింది అని మనం తెలుసుకోవచ్చనమాట. అదే మనం అనుభవమే జ్ఞానము. అనుభవం ద్వారా జ్ఞానం సంపాదించుకోవడం అన్నమాట. అనుభవం అంటే మరి ఏదో కనపడము, వినపడము ఇదే కాదండి. మనం సరైన అనుభవం అంటే మనం దాని నుంచి ఆ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకున్నాం? సంఘటన నుంచి ఏమి నేర్చుకున్నాం? మనం ఏం పాటించాలి? అనేదే సరైనటువంటి అనుభవమే జ్ఞానమండి. అది మరి ఇంకా మేడం టైం ఎంతయిందో ఇంకా? ఎన్ని నిమిషాలుంది నాకు టైం ఇంకా? ఇంక 6:40 అయింది మేడం ఇప్పుడు. అవునా? ఓకే. ఓకే మేడం. ఇంకేమున్నాయమ్మా? ఇంకా ఏమన్నా మరి ప్రశ్నలేమన్నా ఉంటే అడుగుతారా మేడం? ఇంకొక 5 నిమిషాలు చెప్పండి మేడం. మధ్యలో ఆ! ఆ! అడుగుతాం. ఇంకొక అడుగుతాం. ఇంకొక 5 మినిట్సా? ఇంకొక 5 నిమిషాలు చెప్పండి. 10 నిమిషాలు తీసుకుందాం. ఓకే. ఓకే. హ్మ్. మరి ఇంకొకసారి ధ్యానం అరుణాచలం ఎళ్ళాలన్నప్పుడు ప్రతిసారి బర్త్‌డేకి ఎళ్ళాలని ఫస్ట్ అనుకోలేదు. తర్వాత డిసైడ్ అయ్యాము. ఒక 1 వీక్ ముందు డిసైడ్ అయ్యాము వెళ్దామని. ఫస్ట్ టికెట్స్ అక్కడ టికెట్ చేయించుకోలేదు. రూమ్ అకామిడేషన్ గూడా ఏం లేదు మనకి. అయితే ఈ రమణ మహర్షి ఆశ్రమానికి మనం ఒక లెటర్ పెట్టుకోవచ్చు. లెటర్ పెట్టుకుంటే వాళ్ళకు ఫ్రీ రూము, ఫ్రీ ఫుడ్ ఇస్తారండి. 3 డేస్ గాని, 5 డేస్ గాని మనం ఎంతమందికి రిక్వెస్ట్ కావాలంటే లెటర్ పెట్టుకోవచ్చు. ఇంతకుముందు గూడా ఎళ్ళొచ్చాము. అయితే వెళ్దామని అప్పుడప్పుడు అనుకున్నామనమాట. వితిన్ 10 డేస్ ముందనుకున్నాము. మరి రూమ్ కావాలి గదా! మరి రమణ మహర్షి ఆశ్రమంలో రూమ్ కావాలంటే ఒక 2 మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి మనం. లెటర్ రాయాలి. మరి మనకెలా అని అనుకున్నాము. మెయిల్ పెట్టాము. మెయిల్ పనిచేయట్లేదది. సరే ఉండు రమణ మహర్షి కనిపిస్తున్నారండి. రమణ మహర్షి కనిపిచ్చారు. ఎప్పుడు? పత్రి సార్ బర్త్‌డేకి
పిలిచనీకి వచ్చారు మేడం. ఏవో మేడము తిరుమన్నామల అరుణాచలంలో ఉంటారు చూడండి జ్యోతి మేడమా, ఆ మేడం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఆ మేడం ఆశ్రమం దగ్గరికి పిలిచనీకి వచ్చారు. మా ఇంటికి కూడా వచ్చారు. అదే తీసుకొని కాస్ట్ తీసుకొని రండి అని. ఆ మేడం వస్తున్నారు. నేను నిన్న ఎళ్ళలేదు ఆశ్రమం దగ్గరికి. సార్ తీసుకొచ్చారు. రమణ మహర్షి వారు కనిపించారండి. బాగా ఇలా ధ్యానంలో కనిపించారు. ఓహో! ఎందుకో గురువుగారు కనిపిస్తున్నారు అనుకున్నా. అప్పటికి మేము ఎళ్ళాలని మాకు ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సరే ఆ మేడం వచ్చారు గదా! అంత దూరం నుంచి వెళ్దామని అప్పుడు డిసైడ్ అయ్యాం. మేడం రమణ మహర్షి కనిపించారు. పిలుపొచ్చింది మేడం అరుణాచలానికి రమ్మని 10 సార్ బర్త్‌డేకి అని చెప్పాను. అవునా అన్నారు. నవ్వారు మేడం. సరే మరి టికెట్లు బుక్ చేసుకోలేదు. ఎలా? సరే ఓపెన్ చేస్తే టికెట్స్ దొరికాయి. తర్వాత మరి అకామిడేషన్ ఎలా? 10 డేసే గదా! సరే ఉండు లెటర్ రాద్దామని నేను మా సార్‌కి చెప్పకుండానే స్కూల్‌లో నుంచే పక్కనే పోస్ట్ ఆఫీస్ ఉంటే లెటర్ తెప్పించుకొని ఒక లెటర్ రాసి కవరింగ్ లెటర్ గూడా పెట్టాను. గురువుగారిని తలుచుకొని. సదానంద స్వామిని, పత్రి సార్ రమణ మహర్షి గారిని. మీ బర్త్‌డేకే మేము రావాలనుకున్నాం గురువుగారు. హ్మ్. కాబట్టి మాకు అకామిడేషన్ అని అనుకున్నానంతే. ఎలా ఇప్పిస్తారో తెలీదు గానీ లెటర్ రాసి పోస్ట్ చేశాను. వితిన్ 10 డేస్‌లోనే నాకు ఇంగ పద్దాడు ఎల్లుండి ఎళ్తామనంగా ఫస్ట్ నిద్ర లేస్తానే ఫోన్‌లో గురుగారి ఫోటో ఉంటుంది. ఫోటో ఓపెన్ చేయంగానే నీకొక ఈరోజు ఒక వండర్‌ఫుల్ మెసేజ్ అన్నారు గురుగారు. వండర్‌ఫుల్ మెసేజ్ ఏమొస్తుందబ్బా! నాకెప్పుడు రాలేదలా పొద్దున్నే ఫోన్ ఓపెన్ చేయంగానే గురువుగారిని చూస్తూనే. నాకు ఈరోజు ఒక వండర్‌ఫుల్ మెసేజ్ ఏముందబ్బా అని మా సార్‌తో చెప్పాను. ఏందో అండి ఈరోజు వండర్‌ఫుల్ మెసేజ్ వస్తుందంట ఏముందబ్బా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఏమొస్తుందని. సడెన్‌గా 12 గంటలప్పుడు లెటరొచ్చింది. పోస్ట్ మ్యాన్ ఫోన్ చేసింది. మేడం మీకొక లెటరొచ్చింది అని. అమ్మో! వెంటనే నాకొక స్పాట్ స్పాట్‌లోనే ఒక థాటొచ్చింది. ఓహో! నేను లెటర్ రాసానుగా ఏమన్నా అదే ఉంటుందేమో! గురువుగారి నుంచి పిలుపొచ్చింటుందేమో అనుకున్నాను. కరెక్ట్‌గా అదే వచ్చిందండి. అంటే మరి అద్భుతం గదండీ! ఎలా వచ్చిందో చూడండి. మామూలుగా 2 మంత్స్ లెటర్ ముందు రాస్తే గాని ఆళ్ళు రూమ్ ఇవ్వరు. మరి అలాంటిది 10 డేస్. గురువుల గొప్పతనం చూడండి. మనం బలంగా అనుకున్నాం. మన సంకల్పం. నేనొచ్చి అక్కడ 3 డేస్ ఉండాలి, ధ్యానం జేసుకోవాలి, మీ జన్మదినంలో పాల్గొనాలి అనుకున్నాను. మరి గురువుగారు పొద్దున్నే ఆ మెసేజ్ ఇవ్వడం, ఆ లెటర్ రావడం, వెళ్ళిపోవడం, 3 డేస్ హాయిగా ఎంజాయ్ జేయడం, అక్కడ ధ్యానం జేసుకోవడం, గిరి ప్రదక్షిణ. మరి 3 డేస్ ఎంత బాగా అక్కడ ఎంజాయ్ జేశాం. ఇలా మేడం వాళ్ళు, శైలజ మేడం వాళ్ళందరూ గూడా అక్కడ కలిసాం. పత్రి మేడం జూసాం. మరి ఇదంతా అంటే అక్కడ ఒక గ్రూప్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలనేది అక్కడ ఉంది. అక్కడ 2 టైమ్స్ అండి. అసలు చెప్పాలంటే ఒక రౌండేసుకొస్తేనే మనం ఇంకా మళ్ళీ కొండ పైకి ఎళ్ళలేం. కానీ ఒక ఆ రోజు గిరి ప్రదక్షిణ జేసి, మళ్ళా పైన వేరే మా ఫ్రెండ్స్ వచ్చారు. మదనపల్లి వాళ్ళు. రా వెళ్దాం నా నాతో పాటు రా. లేదు మేడం ఇప్పుడు ఎళ్ళొచ్చానంటే, లేదు రా అని ఆ మేడం రాలేకున్నానంట. నేను ఎక్కలేను అని. లేదు రా నువ్వు ఎక్కుతావు రా గురువు సంకల్పం ఉంటేనే ఆ మేడం నువ్వు ఒకవేళ నువ్వు రాకపోతే ఎనిక్కొద్దు రా అని పిలుచుకెళ్ళా. సాయంత్రం 4 అవుతుంది. 4కి మూసేస్తారు కదా పైన. మరి నడిచొచ్చి మిగతా వాళ్ళందరూ అలసిపోయినారు. ఆ మేడం తీసుకొని పైకి దన అర్ధగంటలో ఎళ్ళిపోయామండి పైకి. అంటే మరి అంత ఎనర్జీ ఎలా వస్తుంది మనకి? ఆ ధ్యాన శక్తి, రమణ మహర్షి ఎనర్జీ, అత్రి సార్ ఎనర్జీ, సదానంద స్వామి ఎనర్జీ. ఎక్కడ ఎవరి ఎనర్జీ, ఏ గురువు ఎనర్జీ మనకి ఇవాళ అలా అందించి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారండి. అంటే మనం ఏ పని చేసినా మనకు సపోర్ట్ అనేది ఖచ్చితంగా గురువుల సపోర్టు ఉంటుంది అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది. మరి ఆ మేడంను అసలు నేను ఎక్కలేననుకోండి, "లక్ష్మి నువ్వు ఎలా తీసుకెళ్ళావో" అంటది. అని ఆ మేడం అంటున్నారు. "వాళ్ళకి అలవాట్లేదు లావుంటారు మేడము. నడవడం అలవాట్లేదు." మరి అలా నువ్వు చెప్తేనే వచ్చిన నేను వాళ్ళందరూ "వద్దులే నువ్వు నడచలేవులే, ఎక్కలేవులే" అని చెప్తున్నారనమాట. "లేదురా నువ్వు రా" అని తీసుకెళ్ళామనమాట. అలా ఎన్నో అనుభవాలనమాట. ఇంకొక మా మేడం ఉంటారు. మా కొలీగు ఓగ్లమ్మ మేడం అని. తను గూడా ఇలా ఫస్టొచ్చినప్పుడు మా స్కూల్‌లో పక్కనే కూర్చుంటారు. ధ్యానం గురించి చెప్పేదాన్ని. చెయ్యి ధ్యానం అంటే తను బాగా కనెక్ట్ అయ్యి చేస్తారు. అయితే మొన్న మేము సిద్దికెళ్ళే రోజు వాళ్ళు ఇలా వెళ్లారు అరుణాచలము. ఇక్కడ వేరే ఫ్రెండ్స్ తీసుకొని. నన్ను వదిలేసి ఎళ్లారు. "నువ్వు షిరిడీ పోతున్నావు గదా!" అని ఎళ్లారు. అయితే ఆ మేడం చెప్పిన ఎక్స్‌పీరియన్సు నేను పక్కనే ఉండి అంటే ఇది గొప్ప గాదండి. తను నన్ను గురువుగారని పిలుస్తది ఎందుకో తెలీదు మరి. గురువుగారు అంటది. అంటే మెడిటేషన్ పరంగా.
ఎందుకో తెలియదు మేడం. నాకు చాలా ఈగో. ఎవరిని నేను అలా పిలవను అని చెప్తూ ఉంటది. నేనైతే యాక్సెప్ట్ చేయను. నేను నీ గురువేంటమ్మా? మీ శ్వాసే నీ గురువు, పత్రి సార్ గురువు, సదానంద స్వామి గురువు, లేదా ఇంకొక వేరే ఎవరన్నా గురువు ఉండొచ్చు. నేనే నీ గురువు అని లేదని చెప్తూ ఉంటానన్నమాట తమాషాగా. అయితే ఆ మేడం వెళ్ళి ఎక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటే అక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడ ఏ గురువు గారి దగ్గర పోయినా నమస్కారం చేసుకుంటున్నా లోపల నుంచి ఏదో అడగాలని వెళ్ళింది కదా! నేను కనిపిస్తానంట. ఆ మేడం చెప్పినారు గదా! ఏ కోరికలు కోరగూడదు అని నాకైతే తెలీదు. నేను ఎప్పుడు చెప్పినానో గూడా తెలీదు. నేనేం చెప్తానంటే ఎక్కడికన్నా గుడికెళ్ళినప్పుడు మామూలుగా ఎళ్ళినప్పుడు దండం పెట్టుకుంటాం గదా! వెళ్ళినప్పుడు లోపల నుంచి ఏం ఉండదు మేడం. ఏం అడగాలనిపిచ్చదు నాకు. అలా ఊరికే జస్ట్ చూడడం, దండం పెట్టుకోవడం అలా ఉంటుంది నా పని అని నేను ఆమెకు చెప్తూ ఉంటాం మాట వివాదంలో. అది నేను ప్రతి చోట గుడికెళ్ళిన చోట నా శుభాడ్ ఎళ్తుందంట. ఆ మేడం ఖచ్చితంగా కనిపిస్తున్నారు మేడం మీరు. చూసి ఏం కోరికలు కోరగూడదు అని ఎళ్ళిపోవడం. అలా ధ్యానం చేసుకోవడం. కూర్చోవడం, ధ్యానం చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఆమె అసలు 14 కిలోమీటర్లు ఎలా నడిచిందో గూడా తెలీదంట. ఆమె నడవలేదు. మోకాళ్ళ నొప్పులున్నాయి. అలా ప్రతి చోట అంటే మరి మనోళ్ళు గురువులు అలా వాళ్ళకి చూపిచ్చి చేస్తారేమో నాకు తెలీదు. అంటే ఒకరి ద్వారా వాళ్ళను నడిపిస్తారన్నమాట. అంటే తను నాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి నా ద్వారా నడిపించొచ్చు. నేను ఒకరి ద్వారా నడవచ్చు. అలా ఎవరు ఇంకొకరి ద్వారా నడవచ్చు. అలా అన్నమాట. తను నమ్ముతుంది. కాకపోతే పూర్తిగా ఇంకా హ్మ్. అంటారు గదా! ఇదొక పడవ 2 పడవల్లో కాళ్ళన్నమాట. ఇంకా పూర్తిగా ఇవతలికి రాలేదు. నేనెప్పుడొస్తానో ఏమో మేడం. మీరే లాగాలన్నా అంటది. ఎవరు లాగేది లేదమ్మా. ఎవరి లైఫ్ డిజైన్ వాళ్ళది. వాళ్ళు అయినప్పుడే వస్తారు కర్మలు. అని భక్తి బాగా. అయితే ధ్యానం గూడా చేస్తుంది ఈ మధ్య రోజు. అలా అన్నమాట. అంటే మొత్తం మోక్ష మార్గంలో దూరేటప్పుడు అదే ఎళ్ళేటప్పుడు అంట గూడా ప్రతి క్షణం ప్రతి చోట అమ్మవారి దగ్గర మీరే కనిపిస్తున్నారు మేడం సాక్షాత్తు మీ వెంట ఉండి అసలు ఫిజికల్‌గా లేరు. హాస్టల్‌గా ఉండి ప్రతి చోట ప్రతి క్షణం ఇప్పుడు లేరు అనకుండా నడిపించినారు. నేను ఎళ్ళొచ్చిన తర్వాత అన్నాను, "ఏం నన్ను వదిలేసి ఎళ్లారే ఫ్రెండ్స్ అందరూ" టీచర్స్ అన్నమాట. 4 మెంబర్స్ ఎళ్లారు. "నన్ను వదిలేసి ఎళ్లారే" అంటే, "నిన్నెక్కడో వదిలేసినాం మేడం. మీరే మాతో ఉంటే ఎప్పుడు" అని చెప్తున్నారన్నమాట మేడము. అంటే ఇది నా గొప్పతనం ఏమాత్రం కాదండి. గురువుల గొప్పతనమే. అలా మన ఎనర్జీస్ కూడా పనిచేస్తూ ఉంటాయి. మనకు తెలియకుండా ఇంకొకరిని ఇన్‌స్పిరేషన్ చేయడానికి. అంతే తప్ప ఇంకొకటి కాదు. మన ఎనర్జీస్ ఏమి ఎళ్ళవు. ఇన్‌స్పిరేషన్ అంతే. ఇంకోసారి ఏం చేస్తా ఇన్‌స్పిరేషన్‌గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అలా మరి మా నా జీవితం గురువుగారి దగ్గర ఇలా సాగిపోతుందండి. ఇంకా అందరికి థాంక్ యూ మేడం అందరికి. శైలజ మేడంకు, మీ పత్రిజీ మహిళా చైతన్యం టీమ్‌కు అందరికి మరొకసారి థాంక్ యూ. ఏదన్నా ఉంటే కొంచెం మాట్లాడుకుందామండి. మొన్న చాలా సుష్మా బాగా మేడం చెప్పారు పోయిన మేడం. థాంక్ యూ మేడం మేడం. మీకు గురువు గారు ఎలా పరిచయం అయ్యారు? మీకు అంటే ఆ గురువు మీద మీకు నమ్మకం ఎలా కుదిరిందండి? గురువుగారు అంటే ఇప్పుడు మామూలుగా ధ్యానంకెళ్ళాము. మాకు దగ్గరలో సదానంద స్వామి గదా! పత్రి సారు తెలియకముందు ఇక్కడ క్లాసులందు పెట్టేవాళ్ళు పత్రి సారు. కానీ నేను వెళ్ళేదాన్ని గాదు. మా సార్ ఎళ్ళేవాళ్ళు. నాకప్పుడు చిన్న పిల్లలు 1 ఇయర్, 2 ఇయర్స్ బేబీస్ ఇద్దరు బాబులు. స్కూలుకెళ్ళి ఇంట్లో పని అలా పత్రి సారు అప్పటికి ఇంకా 1998, 2001లో ధ్యానం ప్రచారం చేస్తూ ఎళ్ళేవాళ్ళు. సార్ ఎళ్ళొచ్చారు. అయితే మా సార్‌కి ఎవరో చెప్పారంట. ఇక్కడే సదానంద స్వామి ఆశ్రమం ఉంది. పత్రి సార్ గురువు గారు. ఓసారి ఎళ్దాం రా అని చెప్పారంట. సరే అని మా సార్ నన్ను పిలిచారు. పిలిస్తే ఎళ్ళాం. 2001 ఆ ప్రాంతంలో 2003 జస్ట్ ఆ ప్రాంతంలో ఎళ్లి అక్కడ ధ్యానం చేసుకున్నాం అంతే నైటంతా. గురు పౌర్ణమికెళ్ళాము. పత్రి సారు లాస్ట్ కూర్చొనున్నారు. సమాధి ప్రాంతంలోనే. నైటంతా చూశాను పత్రి సార్‌ని అలానే చూశాను అక్కడే ఫస్టు. ఓహో! నైటంతా కలవలేదయితే. షేక్ హ్యాండ్ తీసుకోలేదు. సార్ ఆ లాస్ట్ కూర్చుంటే నేను ఈ లాస్ట్ కూర్చున్నాం. ధ్యానం నైటంతా చేసుకున్నాము. బాగా ఇట్లనే కూర్చున్నాం. ఎనర్జీగా అనిపిచ్చింది. అయితే అప్పటికింకా తెలీదు. ఇంకా సదానంద స్వామి అనేది తెలీదు. తర్వాత మళ్ళీ వెళ్తూ, పోతూ అక్కడ ధ్యానం చేసుకునడానికి లోపలికెళ్ళామనమాట. మరి ఎళ్ళినప్పుడు ఫస్ట్ ఏం జరిగిందో గూడా నాకు గుర్తులేదు మేడం. ఎళ్ళాము, ధ్యానం చేసుకున్నాము. ఫస్ట్ ఇన్సిడెంట్స్ అక్కడ గుర్తుండేది ఆ పక్షి రూపం. చిన్న పటం ఉంటుంది గోడకు. నేనే పక్షి అనేది నాకు అదొక్కటి గుర్తుంది. మరి ఆ లోపలికెళ్ళినప్పుడు అంతకుముందు గూడా ఎళ్ళానో లేదో తెలీదు. ధ్యానం అయితే జేసుకుంటున్నానలా. అప్పటినుంచి ఇంకా ఎప్పుడు ఎళ్ళినా ఓహో! పక్షి రూపంలో వస్తారనేది ఒక థాట్ ఉంది. అదొచ్చి గూడా 5, 6 ఏండ్లయింటది. మధ్యమలో తర్వాత మళ్ళీ ఆ గ్యాప్ లేదు. ఆ గ్యాప్ ఉంది.
మళ్ళీ కనిపించట్లేదు. ఒక థాట్ అయితే ఉంది కనిపిస్తారు పక్షి రూపం అని. తర్వాత మళ్ళీ ఫ్రీక్వెంట్ గా కనిపించడం. నేను ఇక్కడ అన్నం తింటూ ఉంటే హాల్‌లో కిటికీలోంచి పొడవడం ముక్కుతో. నేనొచ్చానే చూడు అన్నట్టు నాకు ఇన్నర్ వాయిస్ అన్నమాట. ఎక్కువగా గురువుగారితో ఇన్నర్ వాయిస్ అన్నమాట. అంటే దర్శనం కన్నా ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏముండదు. ఊకే జస్ట్ అంతే. నాకు ఇన్నర్ వాయిస్‌తో కనెక్ట్ అయితారన్నమాట గురువుగారు. అలా పరిచయం. ఆ పరిచయం అలా జరిగింది. క్రమక్రమంగా పెరుగుతూ, పెరుగుతూ అలా క్లాసులు పెట్టడం అలా. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ. మొన్న మీరు అనుభవం అంటే ఎలా, ఆచరణ అంటే ఎలా అన్నారు కదా! ఆచరణ అవునవునండి. అనేది అంటే కోపం అనేదే కాదు కానీ, మనము ఆచరణ అనేది ఇప్పుడు సపోజ్ ఎవరి గురించన్నా అంటే థర్డ్ పర్సన్ గురించి అనుకోకూడదనేది మనకు ఒక సూత్రం కదా! అవును. మనమేమనుకుంటాం, మనం ఎరక లేకుండా ఇప్పుడు సపోజ్ ఎవరన్నొచ్చి మన కొలీగ్ అవ్వచ్చు, పక్కింటోళ్ళవ్వచ్చు, ఇలా అంటా అని చెప్తారు. చెప్పినప్పుడు మనం ఎరక కోల్పోయి, అవునా! అలా అంటనా అని వాళ్ళ దాంట్లో మనం వేలు పెడతాం. వింటాం. వేలు పెట్టేస్తాం. అది మనం ఎంతో ఎరకతో ఉంటే తప్ప, ఆ సిట్యుయేషన్ నుంచి మనం తప్పించుకోలేము. అంటే అవును. ఆచరణ అక్కడ కోల్పోతాం అన్నమాట. కొన్ని దాన్లలో ఆచరణ పర్ఫెక్ట్‌గా జరుగుతుంది అవును. మనకు. ఆటోమేటిక్‌గా థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు ఆచరణ అనేది కోల్పో కోల్పోతాం అన్నమాట. అదెందుకు? మన ఆత్మ ఎదుగుదల కోసమే వస్తాయంట అలాంటివి. అంటే ఎలా? ఇలా పక్కింటోళ్ళ నుంచి డిస్టర్బ్ చేస్తే వీళ్ళు పరీక్షలన్నమాట. ఈళ్ళు కరెక్ట్‌గుంటారా లేదా? మనం వెంటనే ఒకవేళ ఒక్కోసారి ఏమైతది ఆగిపోయి మాట్లాడి ఎళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తది. అయ్యో! అనవసరంగా పక్కోళ్ళ దాంట్లో మనం పోయినామే అనేది. అలా అనుకుంటూ, అనుకుంటూ మెల్లగా ఓహో! ఈళ్ళొస్తున్నారు మనం జాగ్రత్తగుండాలనేది కొంతకాలానికి మనకు అది స్థిరమైపోతుందన్నమాట. అర్థమైంది. అవును. అవును అలా మేడం. జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ ఆచరణ. మేడం. చాలా చాలా చక్కగా వివరించి చెప్పారు. థాంక్స్ మేడం. మీకే థాంక్ యూ మేడం. అయ్యో! సీత గారు. ఓకే అండి. మేడం మీరు చెప్తుంటే మీరు ఆఫ్ చేస్తానంటే ఇంకా వినాలి, ఇంకా వినాలని తపననమాట. అందుకని ఇంకో 5 నిమిషాలు చెప్పండి అంటున్నాం. అవునా? అంటే మీరు అరుణాచలం చెప్పినవి మేడం మీరు అరుణాచలం? అరుణాచలం వెళ్ళినప్పుడు నేను ఉన్నాను మేడం. మేడం. మీరసలు ఒక పక్షిలా ఎగిరిపోతూ ఎక్కేసారు మేడం మీరు. అవును కదా మేడం. కరెక్ట్. మీరే గదా! తోడు గూడా అడిగారు నేనే గదా! ఉన్నాను. అవును. సాక్షి నేనే మేడం. అసలు మీరెక్కడాగా నాకు కనిపించట్లేదు. మేము వస్తానే అవును. ఉన్నాం మీరెళ్ళిపోయారు. అస్సలు కనిపించలేదు మేడం. మేము అవును. అనుకున్నాం కదా ఏంటి మేడం! ఇది మీరొక్కరు వెళ్ళిపోతుంది. ఉండిపోయారు. మీరొక్కరు ఉండిపోయారు. నాకెవరు లేరు తోడంటే మేమొస్తాం ఉండండని అలా అవును. ఉంచి ఎళ్ళాం. కరెక్టే మేడం. సీత గారు మర్చిపోయాను మేడం. సారీ. గుర్తులేదు. గుర్తులేదు మేడం. ఆ మేడం ఒక మేడం మాతో పాటొచ్చిన మేడంను లాకెళ్ళాలని ఎళ్ళాము. అసలు తిరిగొచ్చి పొద్దున్నుంచి అలసిపోయాం మేడం 3 గంటలకు లేసి. అయినా గూడా నాకస్సలు అవును. ఏం అలసటనే అనిపిచ్చట్లేదు మేడం అక్కడ. అవును. అంత అవునండి. ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. నేను మళ్ళీ చూసాను మిమ్మల్ని మేడం. నైటు సాయంత్రం మళ్ళీ మిమ్మల్ని ఆటో ఎక్కిచ్చాం నేను మా సారు. అవునండి. అవును. చాలా థాంక్స్ అండి. గుడ్ అయ్యో! మీరున్నారని థాంక్స్ నేను గాదు కూడా మేడం. అంటే అవును మీరున్నారని మేడం. నేను ఒక్కదాన్నే వచ్చాను మేడం. మిమ్మల్ని చూసాను. అవునవునవును. చాలా ఎనర్జీగా ఉన్నారు. అవునవును. ఒక పక్షిలా ఎగిరిపోయారంతే మీరు. థాంక్ యూ మేడం. అది అండి. మనది ఏం పని చేయదు మేడం. అప్పుడు వాళ్ళలా తీసుకెళ్తారంతే. ఇంకొక అవునవును. రకమన్నా ఏసేంత ఎనర్జీ ఉన్నిందప్పుడు. నేను అవునండి. కూడా సార్ బర్త్‌డేకొచ్చానండి. అక్కడ అరుణాచలం. వస్తే అవును మేడం. కాళ్ళు నొప్పులు అసలు నడిచే పరిస్థితే కాదు నాకు. అయితే హ్మ్. కొంచెం ఊరికే లోపలికెళ్ళి చూసొద్దాము అని అనుకున్నాను. మా వాళ్ళందరూ వెళ్లి నడిచి వెళ్తున్నారు. ఊరికే అలా వెళ్లి వెనక్కొచ్చేద్దాం అనుకున్నా దాన్ని. ఇంకా హ్మ్. బయలుదేరాను ఎళ్ళటం. అడుగులైతే హ్మ్. పడతలేదు. అలా ఓకే. హ్మ్. ఓకే. ఆ అడుగులు గూడా ఎలాగంటే చిన్న పిల్లలు తప్పటడుగులేసినట్టే. ఓకే. ఆ! ఓకే. అలా హ్మ్. నడుచుకుంటూ వెళ్ళానండి. వెళ్ళాక సారు స్కందాశ్రమంలో ధ్యానం చేసుకొని ఇంకా ముందుకెళ్ళాం. హ్మ్. ఇంకా ముందుకెళ్తే ఓకే. వర్షం పడుతుంది. కాళ్ళు జారిపోతున్నాయి. ఒకాయన ఓకే. కర్ర చేతికిచ్చి నాకు 4 హ్మ్. అడుగులు ఇచ్చి నడిపిచ్చారనమాట. అమ్మా జాగ్రత్తగా వావ్! నడువు చేసి కర్రిచ్చారు. ఓకే. అంటే ఆ! ఆయన రూపంలో మన రమణ మహర్షి గారే వచ్చి ఆయన రూపంలో నాకు ఆ! ఇచ్చి అంతే కర్ర మేడం. నడిపించినట్టు నాకు అనుభవం అయింది మేడం గారు. అంతే చాలా మేడం. అద్భుతం అన్నమాట. ఎనర్జీ నేనైతే
రమణ మహర్షి గారి అనుగ్రహం ఉండబట్టి ఆ కొండ ఎక్కగలిగాను కానీ లేకపోతే నాది ఎక్కే పరిస్థితే కాదు. అంత కరెక్టే కాళ్ళు మేడం. నొప్పులు నాకు. అంటే అక్కడ అస్సలు వారు అంత నిదర్శనం చూపించారు, తల్లి నా దగ్గరికి వచ్చావు అని. వారు చెయ్యిచ్చి కర్రిచ్చి కొంత దూరం నడిపించి ఆ తర్వాత చక నడిచి అటువైపు దిగిపోయాం. అంతే. గుడివైపు గుడివైపు అటువైపు గుడివైపు గుడివైపు దిగిపోయాం అనమాట. అది వర్షం. అదే. చాలా కాళ్ళు జారిపోతున్నాయి. అయినా ఆ, సరే అక్కడ అనుభవం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది మేడం గారు నాకైతే. అక్కడికి వెళ్ళేటప్పుడు విరూపాక్ష కేవ్ వస్తది కదా మేడం. దిగి వెళ్ళేటప్పుడు ఏమైందంటే నేను అంతకు ముందు రోజు వెళ్తూ ఉన్నాము. విరూపాక్ష కేవ్ మూసేస్తారు అని 4 మూసేస్తారు కదా మేడం, క్లోజ్ చేస్తారు అవును. కదా. ఇక్కడ అవును. చూసుకొని గబగబా దిగి వెళ్దామని అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఎంత విభూతి వాసన అది స్మెల్ ఆ! విపరీతంగా కొడుతుంది. కొంచెం దిగినాక కొడుతూ ఉంటే అందరూ ఉన్నారు నాతో పాటు, మా సారు మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఏమన్నా వాసన వస్తుందా అని అడిగాను. అంటే ఏం లేదు, ఏం వాసన రాలేదు, నీకు బలొస్తుంటాయిలే వాసనలు అవి ఇవి అన్నారు సారు. ఈ కొండల్లో ఏం వాసన వస్తది అన్నారు. దిగి వెళ్తే అది క్లోజ్ చేశారండి. 4 అయిపోయింది అప్పటికే. సరే ఉండు బయట నుంచన్నా దర్శనం చేసుకుందామని వెళ్ళాము. వెళ్ళి అట్టే కదా దిగేది అని వెళ్ళాము. మళ్ళీ కొండ ఎక్కి రాలేక వెళ్తే అంటే అక్కడ లోపలికి వెళ్ళలేకపోయినందుకు ఆయన విరూపాక్ష కేవ్‌లో విరూపాక్షయ్య అనే యోగి గదా. అక్కడ బూడిద కుప్పలాగా ఉంటది గదా. అంతకుముందు వెళ్ళినప్పుడు అలా కౌగిలించుకొని ధ్యానం చేస్తున్నానండి. అసలు ఎంత ఎనర్జీ అంటే అక్కడ ఆ గురువుగారు ఎనర్జీ, అంత ఎనర్జీ ఉంది ఇలా. అప్పుడు ఎవరు లేరు. మళ్ళీ పోయినప్పుడు ముట్టుకొనివ్వలేదు వాళ్ళు. ఫస్ట్ పోయినప్పుడు దాన్ని బాగా ఇట్లా హగ్ చేసుకొని బాగా గురువుగారిని ధ్యానం చేశానన్నమాట. అంటే బయటికి ఆయన స్మెల్ రూపంలో నేనున్నాను ఆ! అనే ఇంటిమేషన్ అంటే మనం ఇచ్చారన్నమాట. మిగతా వాళ్ళకు అనిపియలేదంటే డిఫరెన్స్ తెలుస్తుందన్నమాట. అవునవును. అలా అన్నమాట. అనుగ్రహం ఉంటే మనకేదో నిదర్శనం జరుగుతది, కనిపిస్తది అక్కడ. అక్కడ అంతే మేడం. అన్నదానం అక్కడ యోగులు వాళ్ళు అక్కడ వంట చేసుకుంటుంటే ఒక హ్మ్. ₹500 వాళ్ళకి ఇవ్వటం జరిగిందనమాట. అంటే కొండ కొండ మీద ఉన్నారు కదా లోపల. ఒక యోగులకి ఓకే. వంట చేసి పెడతాడట ఒకతను. అమ్మా మీకేమన్నా ఓకే. ఓకే. తోస్తే అంటే సరే అని చెప్పేసి అక్కడ ఇవ్వటం జరిగింది. అంటే ఓకే. హ్మ్. మనం ఇచ్చామని కాదు, అక్కడ మనది తీసుకోబడింది. అంటే అంతే. మనకు అంతే ఒక మేడం. ఒక ఇది ఉంది ఇవ్వాలని. అవును. అవును. ఇచ్చే ఇచ్చే అవసరం కాదది. మనకు అర్హత మేడం. అర్హత. ఏ పనైనా మనం అర్హత. చేస్తున్నాము అంటే ఇచ్చే మనం అర్హత ఆ! కొంచెం. ఇచ్చే అర్హత. అది అర్హత అవును. ఉంటేనే చేస్తాం మేడం. ఆ! అది ఒక దానం అది. అవ్వచ్చు, ధర్మం అవ్వచ్చు, ఏదైనా అది. అవ్వచ్చు. జ్ఞానం పంచడం అవ్వచ్చు. ఏదైనా అది మనమేమనుకుంటాం అవతలోళ్ళు అవసరమని మనం ఇచ్చినామని ఫీల్ అయితాం. అది తప్పు మేడం అస్సల అది. అవసరం అని కాదు. అర్హత హ్మ్. మనం పొందాము. అక్కడ హ్మ్. ఇవ్వగలిగే అర్హత పొందామనేది. చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. పైకి ఎక్కి గ్రేట్. దిగటం అన్నది చాలా అవును అద్భుతం మేడం. నాకు. మన సీత గారికి తెలుసు. నేనసల నడవలేక అవును. ఓకే. నడవలేను. కాళ్ళు ఇప్పటికి కూడా ఎలా నడుస్తానో తెలీదు గానీ నడిచేస్తాను. సూపర్ భూమి మేడం. మీద ఆనవు కాళ్ళు సరిగ్గా. అవి సరస్వతి గారు మాట్లాడండి. వీడియోలు ఆన్ ఆ! చేస్తే నేను కూడా చూస్తా కదా మేడం మిమ్మల్ని. సరే.